డీసీఎం వ్యాన్లు మేమే పెడుతున్నాం, ప్యాకింగ్ సహకరిస్తున్నాం, తీసుకెళ్లి పెడుతున్నాం. ఇట్లాగా రెడీగా ఉన్నటువంటి ఇళ్లలో తీసుకుని పెట్టి 25 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు ఇల్లు వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి సంతోషంగా వెళ్తున్నారు. ఎస్, ప్రతి దగ్గర కూడా ఇబ్బంది ఉంటుంది. పునరావాసం కల్పించడం అనేది మనమే, ఉదాహరణకు ఒక ఇంటి నుంచి వెళ్ళేదానికి ఏంటి ఇంత మంచి ఇల్లు ఉంది వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటాం అధికారులు. తప్పనిసరిగా బాధ ఉంటుంది. ఆ బాధని కొంత వాళ్ళు తీసేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనికి మీ సహకారం కూడా కోరుతున్నాము. నేను లోకల్గా ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి వారి సహకారం కోరడం జరిగింది. తప్పనిసరిగా వీళ్ళకి ఎవరిని కూడాను మరీ గంటపాదం చెప్తున్నాను, హైడ్రా వస్తుంది కొట్టేస్తుంది, ప్లీజ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. అంటే మీరు ఒకసారి ఆలోచించాలి, హైదరాబాదు నగరము రాష్ట్రానికి నడుబొడ్డున ఉంటుంది, మన రాష్ట్రము దేశానికి ఆల్మోస్ట్ నడుబొడ్డులు ఉంటుంది. డూ యూ థింక్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ అస్ టు డూ దట్ కైండ్ ఆఫ్ అ థింగ్, డెమాలిష్ ఇంత వైలెంట్లీ అండ్ టేక్ అవే ద హౌసెస్? అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఒక చట్టరీత్యా లోబడి పనిచేస్తున్న వాళ్ళు, చట్టరీత్యా జరగాల్సిన ప్రతి ఉపకారం వాళ్ళకి జరగడమే కాకుండా చట్టంలో పెట్టినట్టు కూడా ఆలోచించేదానికి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడాను కన్నబిడ్డలకు చూసుకుని తీసుకుని చేస్తున్నాను. అందుకని ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళతో నిన్న శాంతా సిన్హా గారు వస్తామన్నారు చెప్పారు, ఎంఈ ఫౌండేషన్ వాళ్ళు రాలేకపోయారు. అటువంటి పెద్దవాళ్ళని కూడా మనం సహకారం తీసుకొని వాళ్ళ భయాలు లేకుండా చేసి తప్పనిసరిగా పంపిస్తున్నాం. ఎస్, చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు. ఒక ఎంఆర్ఓనో లేకపోతే కింద తహసీల్దారు పొరపాటు నాకు మాట అనొచ్చు. వాళ్ళకి 1 full day ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, 3 కలెక్టర్లు కూడా. దాదాపు ఈ ప్లాన్ అంతా కూడాను పైన సర్వే చేసినంతా కూడా దాదాపు 2 నెలల క్రితం చేశాం. ఇవంతా స్టడీ చేస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు, ఎవరిని కూడాను బలవంతంగా పంపించట్లేదు, ఎవరిని కొట్టట్లేదు, ఎవరిని తోసేయట్లేదు, ఎవరి ఇల్లు పడగొట్టట్లేదు. జరగదు. అది ప్రజలందరినీ సురక్షితంగా సంతోషంగా తీసుకుని ఇంట్లో ఉంచుతాం. బట్ ఎస్, మారినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. దానికి సంబంధించి కూడాను